సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, లక్ష్మీ దుర్గా 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆ పిటిషన్ కాసేపటి క్రితం జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ముందు సుదీర్ఘ విచారణ జరిగాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అయిన అభిషేక్ మను సింఘ్వి దాదాపు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన అనేక వాదనలు వినిపించినప్పటికీ తెలంగాణ వాదనలు విన్న అనంతరం కూడా కాసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక తదుపరి తెలంగాణ హైకోర్టులో దాదాపు 4 వారాలు తెలంగాణ హైకోర్టులో జీవో నెంబర్ 9 పైన ఇప్పటికే స్టే విధించడంతో పాటు 4 వారాలకు కేసు విచారణ కూడా 4 వారాలకు వాయిదా వేసిన నేపథ్యంలో ఇక తెలంగాణ ప్రభుత్వం నేరుగా హైకోర్టులోనే చూసుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో మాత్రం ఈ మేరకు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ దాదాపు ధర్మాసనం కాసేపటి క్రితమే తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కేసు వాదన సందర్భంగా అభిషేక్ మను సింఘ్వి అనేక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. దాదాపు 90,000 మందిపై ఎమ్యూరేషన్ పెట్టి ఇప్పటికే ఇంటింటికి సర్వే నిర్వహించాం, శాస్త్రీయబద్ధంగా సర్వే నిర్వహించాం, శాస్త్రీయబద్ధంగానే ముందుకు వెళ్ళాం. ఇందిరా సాహ్ని కేసు జడ్జిమెంట్ సందర్భంలో కూడా ఇలాంటి తీర్పే ఇచ్చింది. రాష్ట్రాలు పూర్తిగా కూడా వారి హక్కులను వినియోగించుకోవచ్చు. ఆ సందర్భంలో పూర్తిగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా వారికి సంబంధించి 42% రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా వాదనల సందర్భం వినిపించినప్పుడు కూడా ధర్మాసనం మాత్రం ఈ అంశాన్ని కొట్టిపారుస్తుందని చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం తరఫున రిజర్వేషన్ నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం బీసీ బిల్లుకు రాష్ట్రపతి గవర్నర్ యొక్క ఆమోదం లభించలేదనే అంశాన్ని కూడా వాదనల సందర్భంగా అభిషేక్ మను సింఘ్వి కోర్టు ముందు వివరించడం జరిగింది. ఇక అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి ఆమోదం తెలిపాయి అనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. శాస్త్రీయబద్ధంగానే నిర్వహించామనే అంశాన్ని కూడా స్పష్టం చేసినప్పుడు కూడా పూర్తిగా వాదనలు విన్న అనంతరం కూడా ధర్మాసనం స్పష్టంగా ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టు పేర్కొనడం జరిగింది. జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ఈ మేరకు ఈ తీర్పు వెల్లడించడం జరిగింది. ఏకాభిప్రాయ ఆమోదనలు కావు, ఇవన్నీ రిజర్వేషన్ల యొక్క కట్ ఆఫ్ 50% మించి పెరగరాదు అనే అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో జనాభా ఎస్టీల జనాభా ఎక్కువ శాతం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే దానికి అనుకూలంగా రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఆయా రాష్ట్రాల్లో ఉంది. కానీ ప్రస్తుతం ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాల్లో మాత్రం రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం లేదనే అంశాన్ని కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. ఇక తదుపరి బాలంతా కూడా హైకోర్టులోనే ఉంది. హైకోర్టు ఇప్పటికే జీవో 9 పైన స్టే విధించడంతో పాటు అక్కడే ఎలక్షన్స్ గతంలో ఏ విధంగా అయితే 25% రిజర్వేషన్లకు అనుగుణంగా నిర్వహిస్తున్నారో అదే అనుగుణంగా ఎలక్షన్స్ నిర్వహించుకునే అవకాశం కూడా ఉంటుందనే అంశాన్ని కూడా ఆ సందర్భంలో హైకోర్టు చెప్పిన నేపథ్యం సుప్రీంకోర్టు మాత్రం స్పష్టంగా ఈరోజు తేల్చి చెప్పింది. ఖచ్చితంగా కూడా రిజర్వేషన్ల పెంపుకు మాత్రం సుప్రీంకోర్టు నో చెప్పింది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు ధర్మాసనం కేసు విచారణ జరిపిన అనంతరం కూడా సుదీర్ఘ వాదనల అనంతరం కూడా కేసును డిస్మిస్ చేస్తున్నట్టు ఈ అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా శాస్త్రీయబద్ధంగా కూడా రిజర్వేషన్ల అంశానికి ప్రక్రియ చేపట్టినప్పటికీ కూడా అటు 50% కట్ ఆఫ్ జరగవద్దు అనేది కూడా గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా ఇదే అంశంలో చాలా స్పష్టంగా ఇచ్చింది. 50% రిజర్వేషన్లు మించి ఉండకూడదు రాష్ట్రాలు అని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ అంశాన్ని చూస్తే మాత్రం అటు 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తే 15% ఎస్సీలకు అమలు చేస్తే 10% ఎస్టీలకు అమలు చేస్తే దాదాపు 67% రిజర్వేషన్ల ప్రక్రియ అవుతుంది. కానీ సుప్రీంకోర్టు విధించిన నిబంధనల ప్రకారం కేవలం 50% మించి దాటరాదనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో ఈరోజు తాజాగా సుప్రీంకోర్టులో మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురని చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సైతం కూడా డిస్మిస్ చేస్తూ కూడా కీలకంగా తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ సతీష్.